స్ట్రోక్ అనేది నిజానికి అత్యంత విధ్వంసకరమైన మరియు భయంకరమైన రుగ్మతలలో ఒకటి. మానసికంగా, స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు తరచుగా ఏదో రకమైన నిరాశను అనుభవిస్తారు. కొన్నిసార్లు వారు జీవితానికి దూరమైపోయినట్లు, తమను ఎవరూ అవసరం లేనట్లు, తమను ఎవరూ మెచ్చుకోనట్లుగా భావిస్తారు. స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు, అది వారి జీవితాలపై మరియు వారి ప్రియమైన వారి జీవితాలపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. స్ట్రోక్ను ఎదుర్కోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దానిని పూర్తిగా నివారించడం. స్ట్రోక్ అనేది మెదడుకు తక్షణ రక్తనాళ గాయం అని నిర్వచించవచ్చు, మరియు స్ట్రోక్ యొక్క రెండు ప్రధాన రకాలు ఉన్నాయి: ఇస్కెమిక్, రక్త సరఫరా లేకపోవడం లేదా మెదడు ధమనుల అవరోధం కారణంగా, మరియు హేమరేజిక్ స్ట్రోక్, లేదా మెదడు ధమని చీల్చడం వల్ల స్ట్రోక్. రక్తం మెదడులోకి లేదా మెదడు చుట్టూ ప్రవేశించినప్పుడు. మరియు చాలామంది స్ట్రోక్ సమస్య ఎంత పెద్దదో మరియు స్ట్రోక్ రావడం మరియు స్ట్రోక్ వల్ల మరణించడం లేదా వికలాంగులుగా మిగిలిపోవడం ఎంత నిజమో గ్రహించరు. క్షమించండి, దురదృష్టవశాత్తు నా తండ్రి 56 ఏళ్ల వయసులో స్ట్రోక్ కారణంగా మరణించారు, మరియు ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి. ఆయన ఆ సమయంలో మెడికల్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన పని చేసేవారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఆయనకు ఉన్నది కొంత స్ట్రోక్కు ప్రమాదకరమైన అంశాలు, అధిక రక్తపోటు, అంతే. మరియు ఆయన కొంచెం అధిక బరువు ఉన్నారు. కానీ దాని తప్ప ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు. మరియు ఆయనకు పెద్ద స్ట్రోక్ వచ్చింది, మరియు స్ట్రోక్ వచ్చిన మొదటి 3 రోజుల్లోనే ఆయన మరణించారు. స్ట్రోక్కు అత్యంత ముఖ్యమైన మార్పు చేయగల ప్రమాదకరమైన అంశాలు అధిక రక్తపోటు, పొగ త్రాగడం, కూరగాయలు మరియు పండ్లు లేని మరియు ఉప్పు మరియు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం, అధిక శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు, చెడు కొలెస్ట్రాల్, మరియు కదలిక లేని జీవనశైలి. ఇస్కెమిక్ స్ట్రోక్ ఉన్న వ్యక్తుల కోసం, వృధా అయిన సమయం అంటే వృధా అయిన మెదడు అని అర్థం. మరియు స్ట్రోక్ వచ్చిన వ్యక్తులలో గణనీయమైన శాతం ఆ మొదటి లక్షణాలను గుర్తించరు. ఇది చాలా ముఖ్యమైనది. మీరు థింక్ ఫాస్ట్, ముఖం, చేయి, మాట, మరియు సమయం గురించి ఆలోచించాలి. మా పరిశోధన ఇప్పటివరకు చూపించింది న్యూజిలాండ్లో స్ట్రోక్ భారము చాలా ఎక్కువగా ఉంది, మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం చేయవలసిన విధంగా ప్రదర్శించటం లేదు. ఇది, నా అభిప్రాయం ప్రకారం, స్ట్రోక్ను తప్పించుకోలేని, చికిత్స చేయలేని, జన్యుపరంగా నిర్ణయించబడిన వ్యాధిగా సంప్రదాయ దృక్పథం నుండి వస్తుంది, కానీ ఇది పూర్తిగా సరైనది కాదు. మరియు ఇప్పుడు మనకు అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇది చాలా వరకు నివారించగలిగే, జన్యుపరంగా నిర్ణయించబడని, మరియు చాలా వరకు చికిత్స చేయగలిగే వ్యాధి అని. మేము పరిశోధన చేస్తాము. స్ట్రోక్ తర్వాత చాలా సంవత్సరాల వరకు, మొదటి 3 నెలల్లో, 6 నెలల్లో, 12 నెలల్లో అన్ని పునరుద్ధరణ సామర్థ్యం ఉందని భావించబడేది. మేము ఇప్పుడు తెలుసుకున్నాము, సరైన పునరావాస సేవలు సరైన సమయంలో అందితే, ప్రజలు చాలా సంవత్సరాల పాటు గొప్ప పురోగతిని సాధించగలరు. కాబట్టి మా పరిశోధన మొదటి రోజు నుండి స్ట్రోక్ తర్వాత 5 నుండి 10-15 సంవత్సరాల వరకు కేంద్రీకృతమవుతుంది. ఊర్లో స్ట్రోక్పై కారణాలు మరియు తక్షణ పరిస్థితుల్లో ఏమి చేయాలో మరియు పునరావాసంపై విస్తృతమైన పరిశోధన జరుగుతోంది. కానీ ముఖ్యంగా, వారు ఆరోగ్య పరిశోధన మండలి నుండి ఆకో అధ్యయనాన్ని పునరావృతం చేయడానికి $5 మిలియన్ పొందారు. 81లో ఇది ప్రపంచంలో మొదటిసారి జరిగింది, మరియు ఇది ఇప్పటికీ స్ట్రోక్ సంఘటనలపై అత్యుత్తమ అధ్యయనంగా పరిగణించబడుతోంది. వాలెరీ ఫాగన్ మరియు కార్ట్ మెక్ఫర్సన్ వంటి వ్యక్తులు స్ట్రోక్పై విస్తృతమైన పని మరియు పరిశోధన చేస్తున్నారు.
మరియు వారు తమ విద్యార్థులను స్ట్రోక్ అనేది విలువైన పరిశోధన విషయానికి అని ఉత్సాహపరుస్తున్నారు. మా అన్ని క్లినికల్ పరిశోధనలు నిజమైన రోగులపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి మేము రోగులతో మాట్లాడుతున్నాము. మేము వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము, మేము కొలతలు తీసుకుంటాము, మేము వారిని అనుసరిస్తాము, మేము కొన్ని జోక్యాలు చేస్తాము. ఇది క్లినికల్ పని, మేము ప్రయోగశాల పని చేయము. మనం బాగా ప్రదర్శించటం లేదని తెలుసుకోవడం మనకు స్ట్రోక్ నివారణ, చికిత్స మరియు పునరావాసంలో మెరుగుపరచడానికి ప్రేరణ కలిగించాలి.